హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇది ఒక మంచి వీడియో అండి, ఇంట్రెస్టింగ్ వీడియో. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియోలో మీరు ఎన్ని చేపలు ఉన్నాయో చూడొచ్చు. చాలా చాలా బాగుంటుందండి. వ్యూస్ చూడండి, వాటర్ ఫాల్స్ తలపించేలా వ్యూస్ ఉన్నాయండి. చాలా బాగుంటుంది. ఫిష్ కటింగ్ అంట, అలా చాలా మంచి వీడియో అండి. మీకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇదైతే మేము మార్నింగ్ 8:30కి అంతా నంద్యాల నుంచి బయలుదేరామండి. ఇక్కడికి అంటే వెలుగోడికి వెళ్తున్నామండి. వెలుగోడిలో కొంచెం పని ఉందండి. అది ఏం పని అంటే ఫర్నిచర్ చేయించుకోవడానికి అనేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంటికి ఫర్నిచర్ కోసము. ఇదిగోండి, ఇదైతే దారి మధ్యలో అండి. అంటే నంద్యాల నుంచి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి వెలుగోడికి 9:30 అయిందండి. 9:30, 9:20 అలా అయింది. ఇంకా ఇదైతే డీపోల్ స్కూల్ అండి. ఇదైతే పక్కనే మేరీమాత చర్చి అండి. మా పిల్లలైతే ఇక్కడే చదివారు, డీపోల్ స్కూల్లోనే. మేము వెలుగోడులో 6 years ఉన్నామండి. మాకు వెలుగోడు చాలా అంటే నచ్చిన ఊరు. ఏమంటే ఇంకా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, అలా అనేసి వచ్చేసినాము నంద్యాలకు. మేమైతే ఫస్ట్ ఇక్కడే ఉన్నాము. ఇప్పుడైతే చూడండి, ఇదైతే వెలుగోడు రిజర్వాయర్ తెలుసా మీకు? ఆ రిజర్వాయర్ అండి. వాటర్ ఫాల్స్ ఇక్కడ కిందికి వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. అంటే వాటర్ అంతా కిందికి పడుతుంది. తర్వాత ఇక్కడే ఒకటి ఫ్యాక్టరీ ఉందండి. అది ఏం ఫ్యాక్టరీ అంటే చేపల ఫ్యాక్టరీ అండి. చాలా బాగుంటుంది. నేనైతే వెలుగోళ్ళు ఉన్నప్పుడు అంత ఎక్కువగా అంటే వెళ్ళేవాళ్ళం, కానీ 1-2 సార్లు వెళ్ళాము. కానీ ఇప్పుడైతే ఇంకా ఫిషెస్ కావాలి, దానికోసమని ఇంటికి తీసుకువెళ్దామనేసి వెళ్తున్నాము. ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా, ఇంకా ఫిషెస్ తీసుకుపోదాం. ఫ్రెష్వి దొరుకుతాయండి. మామూలుగా మనం బయట మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా ఫ్రెష్ అయితే ఉండవు. ఫ్రెష్ అని చెప్తారు కానీ ఉండవు. కానీ ఇక్కడైతే ఫ్రెష్ అండి. అంటే అప్పటికప్పుడు పట్టుకొచ్చింటారనమాట. ఉదయమే పట్టుకొచ్చింటారు. చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. మనకు నచ్చిన చేప ఉంటుందండి. మనకు ఏ చేప కావాలంటే ఆ చేప ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయండి. మామూలుగా తెల్లవారుజాము నుంచే పడతారనమాట. ఇక్కడ పట్టి తర్వాత ప్యాక్ చేసి ఎక్కడికెక్కడికో పంపిస్తుంటారనమాట. చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. అసలు చూస్తుంటే ఏ ఫిష్ తీసుకోవాలనేది అర్థం కాదండి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా మేము పోయేసరికి లేట్ అయింది. అంటే ఫర్నిచర్ షాప్ దగ్గర లేట్ అయిపోయింది. మేము ఇక్కడికి వెళ్ళేసరికి 11:30 అలా అయింది. ఇంకా అప్పటికి ఫిషెస్ చాలా ప్యాక్ చేసేసినారనమాట. మార్నింగ్ వెళ్తే కనుక 8:30కి అంతా వెళ్తే ఎన్ని రకాల ఫిషెస్ చూడొచ్చు, అన్ని రకాల ఫిషెస్ చూడొచ్చండి. మేము వెళ్ళేసరికి ఇంకా అన్నీ ప్యాక్ చేసేసినారు. ఇప్పుడైతే మేము చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చూద్దామనేసి దగ్గరికి వచ్చేసినాము. ఇంకా చాలా చాలా బాగున్నాయండి. మేమైతే దాంట్లో ఎర్రమోస అనే ఫిషెస్ తీసుకున్నాము. మామూలుగా అవి పులుసుకైతే చాలా బాగుంటుంది. మేము వెలుగులో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా అవే వాడేవాళ్ళం అనమాట. అందుకోసమని అవే తీసుకున్నాము. ఇది చూడండి, ఇది వాల్గన ఏదో అంటారు కదా, అదే అండి. పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడైతే మేము 6 kgs తీసుకున్నాము. అంటే తీసుకొని అంటే అక్క వాళ్ళకి మాకు కావాలి కదా, అందుకోసం అనేసి తీసుకున్నాము. దాంట్లో కొద్దిగా ఫ్రైకి, కొద్దిగా పులుసుకు తీసుకున్నాము. ఫ్రెష్ కదా, మనకి మామూలుగా అయితే ఇంత ఫ్రెష్ దొరకవు ఎక్కడ. బయట నంద్యాలలో దొరుకుతాయి కానీ ఇంత ఫ్రెష్గా అయితే ఉండవు. ఇంత ఫ్రెష్గా తీసుకొని మనం పులుసు చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా సూపర్గా ఉంటుందన్నమాట. అందుకోసమనే ఫ్రెష్వి ఎక్కువగా లైక్ చేస్తాం మేము. ఇదిగోండి, ఇవైతే మేము తీసుకున్నాము. తీసుకొని ఇంకా ఇప్పుడు కట్ చేయించుకోవడానికి అనేసి వెళ్తున్నాము. ఇంకా పులుసు తీసుకోవాలి, కట్ చేయించుకోవాలి. మాకైతే అంతగా కట్ చేయడానికి రాదు. కట్ చేస్తాం కానీ మరీ అంత బాగా రాదనమాట. ఇదిగోండి, వీళ్ళైతే పులుసునంతా ఇలా గీరుతున్నారు చూడండి. మనం బట్టలు ఉతకడానికి బ్రష్ వాడతాం కదా, అలా వీళ్ళు కూడా ఇది చేయించుకుంటారనమాట. దాంతో రుద్దితే పైన ఉండే పులుసు అంతా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దాంతో రుద్దేస్తే మాత్రం నీట్గా అయిపోతుందండి. మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని కడుక్కుంటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి, ఇదైతే వ్యూ అనమాట. అంటే ఆ ఫ్యాక్టరీ దగ్గర చుట్టుపక్కలంతా ఇదిగోండి. ఇప్పుడైతే ఇంకా పులుసు అంతా తీసేసినారు. ఇప్పుడైతే పీసెస్ కొడుతున్నారు చూడండి. దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత ఇంకా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ముక్కలు కొట్టిస్తారు. మనం పులుసుకు కావాలంటే ఒక రకంగా కొడతారండి, ఫ్రై కావాలంటే ఒక రకంగా కొడతారు. అంటే ఫ్రైకి అయితే కొద్దిగా పల్చగా కొడతారనమాట. అదే పులుసుకు అనుకోండి కొద్దిగా పెద్దగా కొడతారు. అందుకోసం అనేసి ముందుగానే అడుగుతారు ఫ్రైకా పులుసు కానీ. మేమైతే ఫ్రైకి కొన్ని కొట్టించుకున్నాము,
పులుసుకు కొన్ని కొట్టించుకున్నాం అనమాట. అంటే అది కొన్ని ఇది కొన్ని కొట్టించుకున్నాము. ఇంకా చూడండి ఇవైతే ఫ్రైకి అనమాట. ఇలా బాగా నీట్గా కొడతారండి. అక్కడ లేడీసే కొడతారు. ఎంత బాగా కొడతారంటే అసలు లేడీస్ ముందర ఎవరు పనికిరారండి. జెంట్స్ కూడా అంత నీట్గా కొడతారు. జెంట్స్ కంటే చాలా నీట్గా కొడతారండి. ఇప్పుడైతే ఇలా అన్నీ కొట్టించేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే కనుక ఇంకా ఫుల్ బిజీగా ఉంటారండి వీళ్ళు. ఇంకా ఈ టైంలో ఏమంటే మేము బయలుదేరేసరికి 11:30 అయింది కదా, అప్పటికే కొద్దిగా రష్ తగ్గిందనమాట. లేదంటే ఇంత ఫ్రీగా అయితే ఉండరండి, చాలా రష్గా ఉంటారు. ఇంకా చూడండి అంటే మామూలుగా మేము వెళ్ళాలని అనుకోలేదు ఫిష్ దగ్గరికి, కానీ ఎలాగో వెలుగుడికి వెళ్ళినాం కదా ఇంకా తీసుకుందాం అనేసి వెళ్ళినామన్నమాట. నేనైతే ఫర్నిచర్ వీడియోలో దీంట్లో యాడ్ చేయలేదండి. అంటే మేము ఫర్నిచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీయలేదన్నమాట. అంటే అవి చూస్తా వీడియో తీయలేదు. తర్వాత వేరే చోటుకు వచ్చేసి ఇంకా అలా మళ్ళీ వెళ్ళకుండా అలానే వచ్చేసాము. అందుకోసం అనేసి వీడియో తీయలేకపోయినాను. ఇదైతే ఇంకా మేము ఫిషెస్ తీసుకున్నాము, కట్ చేసినందుకు డబ్బులు ఇచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఇవైతే నేను పులుసు చేశానండి, సూపర్గా ఉండింది, చాలా బాగుండింది పులుసు అయితే. అంత టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మామూలుగా మార్కెట్లో కొన్నా కూడా ఇంత టేస్ట్ ఉండదండి. ఇవి ఫ్రెష్ చేపలు కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా ఒకసారి అలా వెళ్ళినప్పుడు అలా ఫ్రెష్ కావాలంటే రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేసి తీసుకొని చాలా బాగుంటాయి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము. అంటే వెలుగూరు నుంచి మళ్ళీ నంద్యాలకు బయలుదేరాలి. ఇంకా మా ఆయనకు డ్యూటీ ఉంది, అందుకోసమని బయలుదేరుతున్నాము. కానీ అక్కడ నుంచి ఈ వ్యూ చూద్దామనేసి మళ్ళీ ఆగామండి. ఆగి చూసాము. అక్కడైతే రకరకాల కొంగలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. తర్వాత ఇవి చూడండి, ఇవి ఏమంటారు, కొంగలు రకరకాల బాతుల మాదిరి ఉంటాయి కదా, అవి ఉన్నాయి. చాలా చాలా పక్షులు ఉన్నాయండి. అంటే ఇక్కడ అన్ని చేప పిల్లలు ఉంటాయి కదా, దానికోసం అనేసి ఇక్కడ రకరకాల పక్షులు కొంగలు అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. అంటే వాటర్ రిజర్వాయర్ అన్నీ కిందికి పడుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ కూడా చేపలు పట్టేవాళ్ళు, అంటే ఈ పైనుంచి పడే దాంట్లో కూడా చేపలు పట్టేవాళ్ళు ఇక్కడ కింద పడుతున్నారు చూడండి. ఇదిగోండి వాటర్ అయితే ఇలా ఫ్లో అవుతూనే ఉంటాయి. ఇంకా పైనుంచి ఇలా పడుతున్నాయి. ఇక్కడైతే ఇంకా దగ్గరికి అయితే వెళ్ళకూడదండి, చిన్నపిల్లల్ని తీసుకొని కానీ పెద్దవాళ్ళమైనా కూడా రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇదైతే కింద ఇటు సైడ్ చూడండి, కింద అయితే ఇంకా ఇలా ఉంటుందన్నమాట. అది రిజర్వాయర్ పైన అండి. పైనకి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా టైం అవుతుంది, మళ్ళీ మా ఆయనకు డ్యూటీ ఉందనేసి వచ్చేసినాము. ఇంకా పైకి వెళ్ళాలంటే నెక్స్ట్ టైం ఈసారి వెళ్ళినప్పుడు పైన కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇటు సైడ్ కింద చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఈసారి వెళ్ళినప్పుడు పైన చూపిస్తానండి, చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఇక్కడైతే చేపలు పడుతున్నారు. అంటే ఇంకా కొద్దిమంది 2-3 కలిసి ఇక్కడ చేపలు పడుతున్నారు. ఇక్కడ కూడా పడతాయంటండి చేపలు. కానీ మనం నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు పిల్లలను వదిలేయడం కానీ అలాంటివి చేయకూడదు అసలు. అంటే ఆడుకుంటున్నారు కదా అని వదిలేయడం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా ఇదైతే చేపలు పడుతున్నారు. ఇంకా మేమైతే కొద్దిసేపు 10 నిమిషాలు అలా ఉండేసి మళ్ళీ ఇంకా బయలుదేరాలనుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే 10 మినిట్స్ ఆగినామండి, అంతే చూద్దామనేసి. ఇంకా మా అక్క పిల్లడైతే కొద్దిగా ఫొటోస్ తీసుకున్నారు, సెల్ఫీలు తీసుకున్నారు. తర్వాత ఇంకా మేము కూడా సెల్ఫీ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. మళ్ళీ మేము నంద్యాలకు వెళ్ళాలండి ఇప్పుడు. ఇంకా ఇదైతే వెలుగోడు నుంచి మళ్ళీ అంటే ఇక్కడ రిజర్వాయర్ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాం అన్నమాట. మేము అప్పటికి 11:30 అయిందండి. అప్పటికి కూడా ఇంకా టిఫిన్ తినలేదు. ఇంకా అప్పుడు వెళ్ళేసి టిఫిన్ తినాలి, తర్వాత మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయండి. కానీ కొన్ని వీడియోలు అయితే నేను దీంట్లో యాడ్ చేయడం లేదనమాట. ఇంకా చూడండి ఇప్పుడైతే ఈ పొట్టేలను విప్పినారనమాట. కరెక్ట్గా 11కు 11:30కి 12 లోపు అన్నీ ఎక్కడ చూసినా పొట్టేలను విప్పేస్తుంటారండి. అంటే 11 నుంచి టైం పెట్టుకుంటారనమాట. 11కు 11:30కి 11:20కి 11:12కు అలా వదిలేస్తారనమాట. ఇవైతే ఉదయం వెళ్తే రాత్రి వస్తాయండి.
రాత్రి అంటే చీకటి పడే ముందర వస్తాయి. చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఆ రిజర్వాయర్ దగ్గర నుంచి బయటికి వచ్చేసాము. ఇదైతే వెలుగుడే అండి ఇది. ఇంకా ఇప్పుడైతే ఇంకా బయటికి వెళ్తున్నాము. టిఫిన్ చేయాలని అనుకున్నాము. టిఫిన్ ఉంటుందో లేదో అనుకున్నాము, కానీ టిఫిన్ అయితే దొరికింది. ఇంకా వేడివేడిగా దోశలు నిన్నాయి, పూరీలు వచ్చేసి ఇచ్చినారు వేడివేడిగా. ఇక్కడ నుంచి చూసి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. చాలా రోజులైంది మేము వెలుగుడికి కూడా రాక. వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా నంద్యాలకైతే ఇంకా అక్కడ నుంచి టిఫిన్ చేసేసి నంద్యాలకు మా అన్నల ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు ఉండేసి తర్వాత ఇంకా నంద్యాలకు బయలుదేరామండి. నంద్యాల ఇది పద్మావతి నగరు. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలండి. అప్పటికే దగ్గర దగ్గర 2 అయిందండి టైము. 2:10 అయిందండి. అంటే మేము మార్నింగ్ 8:30 9కి అంతా బయలుదేరినాము. ఇప్పటికైతే మాత్రం 2:30 అయింది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్